పుదీనా పచ్చడి అండి. నా స్టైల్లో పుదీనా పచ్చడి తయారు చేశానండి. మీరు ఎలా తయారు చేశారో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తయారీ విధానం చూద్దామండి. హాయ్ అండి, నేను మీ విజయరాణిని. ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నానండి. ఇందులోకి 2 స్పూన్ల వరకు నువ్వులు వేసి కలర్ మారే వరకు ఫ్రై చేయాలండి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. చిటపట అనే వరకు ఫ్రై చేయాలండి. అప్పుడే మనకు నువ్వులు బాగా వేగినట్టు తెలుస్తుంది. చూడండి, ఇలా వేగాలండి. చిటపట సౌండ్ వస్తుంది చూడండి. ఇలా కలర్ మారాలండి, లేకపోతే పచ్చడి అంత టేస్ట్ రాదు, పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఈ నువ్వులను. ఇప్పుడు ఈ కళాయిలో నూనె పోద్దామండి. పచ్చడి కదా, కొద్దిగా ఎక్కువే పడుతుంది. జీలకర్ర 1 స్పూన్ వేయాలండి. పచ్చిమిర్చి ఒక 10 వేసానండి. కరివేపాకు కూడా వేసి 1 నిమిషం మగ్గించాలండి. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై కావాలి. కొద్దిగా చేంజ్ అవుతుందండి, చూడండి. ఇలా ఫ్రై అవ్వాలండి. అన్ని మిరపకాయలు బాగా వేగితేనే బాగుంటుంది. ఒక నిమిషం ఫ్రై చేద్దామండి వీటిని. పచ్చిమిర్చి బాగా వేగితే మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, ఇలా వేగాలండి మిరపకాయలన్నీ. ఇప్పుడు ఇందులో పుదీనా, టమాటా వేద్దామండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా అండి. టమాటా ముక్కలు కూడా 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి. అంతా ఒకసారి కలబెట్టాలి. పుదీనా కూడా 2 చిన్న సైజు కట్టలు తీసుకున్నానండి. ఈ టమాటా, పుదీనా మొత్తము మగ్గించుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నామండి. ఒకసారి కలబెట్టేసి మూత పెట్టుకొని మగ్గించుకున్నామండి. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పసుపు వేసి మొత్తం కలిసే విధంగా కలిపి 1 నిమిషం ఫ్రై చేద్దామండి. పుదీనా ఆరాయింపుకి చాలా బాగుంటుందండి. ఎవరికైతే ఆకలి కావట్లేదో అలాంటి వాళ్ళకి ఈ పుదీనాతోని పచ్చడి కానీ ఏదైనా ఫ్రై కానీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇష్టంగా తింటారండి. ఇంకా స్టవ్ బంద్ చేసుకుందామండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసిన నువ్వులు ఉన్నాయి కదండి, అవి మిక్సీలో తీసుకుందామండి. ఇందులో 4 వెల్లుల్లిపాయలు,
ఉప్పు తగినంత వేసి మిక్సీ పడదామండి. ఫస్ట్ పొడి చేయాలి. ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టిన తర్వాత మనం ఫ్రై చేసాము కదండి పుదీనాను, అది ఇందులో వేసుకుందామండి. మొత్తము మిక్సీ పడదామండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకోవద్దు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారండి. ఇది అరాయింపు బాగా అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.